సో ఈటీవీ మా అందరికి మనకి బాగా పరిచయం. అసలు యానిమేటెడ్, సీజీ ఈ టైప్స్ అన్ని లేకముందే మనకి పంచతంత్రం అనే క్యారెక్టర్స్ని, తోలుబొమ్మల ఆటల్ని అట్లా బాగా చూపించారు. మీకు అలాగా ఈటీవీ నుంచి ఒక్కొక్కటి ఒక మెమరబుల్ సీరియల్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక్కొక్కటి చెప్పండి. ఫేవరెట్ అసలు సీరియల్ మా మదర్ బుధవారం పూట 8:30 చూసేవాళ్ళం. రాగానే ట్యూషన్ నుంచి కూర్చొని మా మదర్నే కూర్చోబెట్టి చూసేవాడు ఆ టైటిల్తో సహా, అన్వేషిత అన్వేషిత. సో అంత ఇష్టం. తర్వాత లేడీ డిటెక్టివ్ కానివ్వండి, అందం, ఎవ్రీథింగ్. నేను అందం సీరియల్ వచ్చినప్పుడు అయితే మా తమ్ముడు తెల్లగా ఉండేవాడు. ఏ అందం 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 అనేవారు నన్ను. తెల్లగుంటే అక్కడ మచ్చ ఉండేది ఆ క్యారెక్టర్కి. సో అలా అంతరంగాలు, విధి, మొత్తం ఈటీ అన్ని సీరియల్స్ భయంకరంగా సీరియల్స్. మా మదర్కి నాకే ఏంట్రా అంటే సీరియల్స్ రాగానే టీవీ ముందు కూర్చొని ఇద్దరం కూర్చోవడం. అంతరంగాలు అనంత స్టార్ట్ అవుతుంది సాంగ్స్. నాకు అంత ఇష్టం. నాకు ఆ సీరియల్ ఈటీవీలో మొత్తం అన్ని సీరియల్స్ చూసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఈటీవీలో సీరియల్స్ చూస్తూ ఇప్పుడు ఈటీవీకే మీరు సీరియల్స్ ఇస్తున్నారు. హ్యాపీ కదండి. ఫిల్మ్ సిటీ మా నాన్నగారు ఎల్టీసీ టూర్ అని ఎంప్లాయీస్కి ఎల్టీసీ టూర్లు ఇస్తుంటారు. వచ్చినప్పుడు ఫిల్మ్ సిటీకి వచ్చి ఆ బస్సులో ఎక్కి టికెట్ తీసుకొని అక్కడ ఎవరైతే మైక్ పట్టుకొని చూడండి ఇక్కడే షూటింగ్ అయింది, ఇంకా ఇక్కడే బాలకృష్ణ గారు అలా డ్యాన్స్, ఇక్కడే చిరంజీవి గారు చేసి అన్ని చూసి చిరంజీవి గారు కట్అవుట్స్ ఉంటే పక్కన మేము ఫోటోలు తీసుకునే వాళ్ళం. మా నాన్నగారి ఫోటో మా తమ్ముడికి కానీ అలా తీసుకొని అక్కడే ఆ బస్సులోనే మొత్తం జరిగేది. మొత్తం అంతా ఫిల్మ్ సిటీ చూస్తే ఇక్కడ చంద్రముఖి జరిగింది, రకరకాల ఇందిరా జరిగిందని. ఈ రోజున అలా గేట్ అలా ఓపెన్ అలా వెళ్తుంటే లైక్ ఫీలింగ్, చిన్న ఫీలింగ్. సరే ఫైన్. ఇప్పుడు ఆ బస్సులు మేము షూటింగ్ చేస్తుంటే ఆ బస్సులు అలా తిరుగుతుంటాయి మైకిల్తో, అలా వైపు అలా చూస్తుంటాను నేను. అందులో కూడా ఇంకో ఫీచర్ ఎవరో ఉండొచ్చు. సో అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పండి. నన్ను అడగకూడదు. ఈటీవీలో ఓల్డెన్ చేసేసి ఉన్నాం. సో నాకు నచ్చినవి అంటే కస్తూరి, శాంతి నివాసం, పద్మవ్యూహం, చదరంగం, లేడీ డిటెక్టివ్, స్నేహ. మీకు అడగడం కష్టం కాబట్టి సుమ గారు ఈటీవీతో కొలాబ్ అయి గోల్డెన్ షోలు చేశారు. ఆ షోలో ఒక షో, ఏ షో ఇష్టం మీకు? స్టార్ మహిళ. మధ్యాహ్నం మీరు కూడా వాచ్ చేసేవాళ్ళ? 100% చూసి నేను దాని మీద విశ్లేషణలు కూడా ఉండేది. ఈ ఎపిసోడ్లో ఇలా చేసావు, ఆ ఎపిసోడ్లో కొంచెం అదేదో తేడా ఉంది, ఆ పార్టిసిపెంట్ తోటి ఇంకొంచెం సరదాగా ఇట్లాంటివి చెప్పేవాడిని. ఆవిడ వంక చూసి చెప్పేంత వరకు వింటూ ఉండేది. నువ్వు వచ్చి చెయ్యి, నీకు తెలుస్తుంది అన్నట్టుగా. కానీ నేను చూస్తుండేవాడిని, అన్నీ చెప్తుండేవాడిని. సో స్టార్ మహిళ, క్యాష్, జీన్స్, అవన్నీ వాచ్ చేస్తూ పెరిగి, సుమా అడ్డా, అవన్నీ చూస్తూ పెరిగినాం మేము. రైట్ యాక్సెప్ట్. ఆయన కాదు, మీరు కూడానా? సరే ఓకే. సరే, ఒక డౌట్ అండి. క్యాష్ లో ఆడతారు, ఓకే, చాలా ఫన్నీగా సుమ గారు ఆడిస్తారు, ఓకే. డబ్బులు ఇస్తారా లేదా? మీకు తీసుకొస్తారా? లేకపోతే లేదు, ఇస్తారు. నేను ఈటీవీ కన్నడ చూసేదాన్ని. సో దాంట్లో మాయామృగ, మన్వంతర అని లైక్ సో మెనీ సీరియల్స్ ఐ వాచ్ విత్ మై మామ్. సో అది why is everybody watching serials with their mom? Because it's not easy to change the channel. WWE అలాంటి క్రికెట్. సో అది. అండ్ ఇప్పుడైతే చాలా లైక్ అమేజింగ్ కంటెంట్ కూడా వస్తుంది ఈటీవీలో. సో చాలా అమేజింగ్ ఏంటంటే కానిస్టేబుల్ కనకం, August 14th, 99 rupees. 99 rupees, definitely. నాకు ఛాంపియన్ ఫిష్ షో అంటే చాలా ఇష్టం. వాట్? అమ్మో, అది గుర్తుంది. అప్పట్లో క్వశ్చన్స్ అడిగి క్విజ్ టైప్ లో ఉంటుంది, అదే కదా? అవును. అమ్మో, అప్పటి నుంచే స్టూడియోసా మీరు? కాదు, నేను హోస్ట్ చేశాను అందుకని నాకు ఇష్టం. అమేజింగ్. సో అలాగా ఈటీవీతో నా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన కదా మీరు అప్పుడు? లేదండి. కాదా? వేరు. కోట్ అయితే ఉండేది. అవును, అంటే ఒక దాంట్లో ఉండేది కాదు. సో అది చాలా ఇష్టం. అండ్ మా ఇంట్లో ఇప్పటికీ పాడుతా తీగకి చాలా మంది, అంటే మా మదర్ కానీ కాన్స్టెంట్ గా షీ వెయిట్స్ ఫర్ దట్ ప్రోగ్రామ్. అండ్ దాని గురించి ఈ రోజు ఇలా పాడారు మాట్లాడుకుంటూ కూడా ఉంటారు అనమాట. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం. ఓకే.